చూపించిండు 20-30 బట్టలు చూపించిండు, మనం ఏం చేస్తాం? రీసెంట్ అంటే మనం నచ్చకపోతే ఏం చేస్తాం? ఆ షాప్ పోతే ఇంకో షాప్ పోతే ఆయన ఫీల్ అవుతాడా? బట్టల షాప్ అయినా ఫీల్ అయితే బిజినెస్ నడుస్తుంది ఆయనకి? బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అంటే ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. మనకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. 10 మంది చెప్తే ఇద్దరు ముగ్గురు వస్తారు, వాళ్ళని పట్టుకుని వర్క్ చేస్తే బిజినెస్ అవుతుంది. మనకు ఎటువంటి పీపుల్ కావాలి? బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ కావాలి. లేబర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ మనకు అవసరం లేదు. అంటే మనలాగా ఆలోచించగలిగే వ్యక్తుల్ని మనం ఎత్తుకోవాలి, అంతేగాని పూర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ మనకు అవసరం లేదు. సో లీడర్స్, రిజెక్షన్స్ అనేవి కామన్, ఎక్కడైనా కామన్. మార్కెటింగ్ లో రిజెక్షన్స్ అనేవి కామన్. అవి మనకు కామన్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకంటూ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ఉన్నప్పుడు అనిపిస్తుంది. స్ట్రాంగ్ డ్రీమ్ ఉంటే ఏ రిజెక్షన్ కూడా మనకు పెద్దగా ఏర్పడదు. మేము కూడా చాలాసార్లు ప్లాన్ చెప్పినాం, మస్తు ప్లాన్లు చేసినాం. అందరు వచ్చారా? అందరు వచ్చుంటే మేము వాళ్ళు ఇట్లా ఉండేటోళ్ళం కాదు, ఎప్పుడో డిసైడ్ అయిపోతుండే. అందరు వస్తారా? రారు. మేమేమో ఆలోచిస్తామంటే వాళ్ళు బిజినెస్ లోకి రానందుకు మేము బాధపడేది ఏం లేదు. ఒకటే ఆలోచిస్తాం, వాళ్ళకి ఇప్పుడు ఆ మైండ్ సెట్ లేదు అంతే, వాళ్ళకంత అవేర్నెస్ లేదు. మేము కోరుకునేది ఒకటే, ఇవాళ కాకుండా రేపైనా వాళ్ళ మైండ్ సెట్ మార్చి తేవడానికి కోరుకుంటాం అంతే. సో అటువంటి మైండ్ సెట్ తో మనం పనిచేయాలి. ఇంకొకటి, చాలా మంది సార్ ప్రొడక్ట్స్ కొంచెం కాస్ట్ ఉంది సార్, ఒక మీటింగ్ రమ్మంటే కూడా రూ. 50 కంపెనీ పెట్టుకోవచ్చు కదా సార్, మీరు ఎందుకు పెట్టుకుంటారు సార్, మేము ఎందుకు పెట్టుకోవాలి సార్ అంటారు. అరే రూ. 50 పెట్టుకోలేని పర్సన్ బిజినెస్ ఏం చేస్తాడు చెప్పండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక చాయ్ షాప్ అంటే చాయ్ అమ్మాలనుకోండి, చాయ్ అమ్మితే ఎంత వస్తుంది? మా 10 రూపీస్ అట్లా వస్తుంది అనుకోండి. ఆ 10 రూపీస్ చాయ్ అమ్మడానికి ఇవాళ ఫ్రాంచైజింగ్ బిజినెస్ ఎందుకు వచ్చినాయి? అది మామూలుగా ఒక చిన్న టేల్ వేసుకుంటే రాదా? చాయ్ అమ్మనికి రాదా? ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫ్రాంచైజింగ్ బిజినెస్ పెట్టి 4-5 లక్షలు ఖర్చు పెడుతున్నారు? చాయ్ అమ్ముకోవడానికి ఏం కావాలి? రోడ్డు మీద ఒక గిన్నె, ఒక చాయ్ పత్తా, పాలు పోస్తే సరిపోతుంది, ఒక గ్యాస్ స్టవ్. కానీ ఎందుకు ఫ్రాంచైజింగ్ బిజినెస్ ఎందుకు వచ్చినాయి? వాళ్ళు పెట్టే ఖర్చు ఏంటిది? ఎక్స్పెన్సా? ఇన్వెస్ట్మెంటా? ఒక రైట్ ప్లేస్ ని క్రియేట్ చేయడం అనేది అదొక ఇన్వెస్ట్మెంట్. సో అది బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అన్నమాట. ఇప్పుడు పాన్ షాపులు కూడా చూడండి, ఒక్కొక్కటి ఎట్లా ఉన్నాయి పాన్ షాపులు. మామూలుగా అమ్మొచ్చు కదా, ఎందుకు అమ్మట్లేదు వాళ్ళు అట్లా? దోశ పాయింట్లు కానీ, అంటే టిఫిన్ సెంటర్స్ కానీ, ఇవన్నీ ఎందుకు ఇంత రిచ్గా ఎందుకు పెడుతున్నారు? పీపుల్ కి కంఫర్ట్ ఇవ్వడం గురించి. రూ. 5 చాయ్ రూ. 15 అమ్మొచ్చు, రూ. 20 అమ్మొచ్చు. సో కంఫర్ట్, పీపుల్ కి కంఫర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. సేమ్ చాయ్, మీరు ఇక్కడ చాయ్ తాగండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోయి చాయ్ తాగండి, సేమ్ చాయ్ ఉంటుంది. ఇక్కడ రూ. 10 ఉంటే ఆడ 200 ఉంటుంది. సో బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అట్లా అనమాట. సో నేను ఏమంటున్నా, ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి, ఒక రీజన్ పెట్టుకుని వర్క్ చేయాలి. దాని తర్వాత వచ్చి మనకి ఇంత విజన్ పెట్టుకున్నాం, ఒక రీజన్ పెట్టుకున్నాం, దాని తర్వాత మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు పోవాలి. ఫస్ట్ మనం కంఫర్ట్ జోన్ నుంచి బయటకు పోవాలి. జాబ్ లో ఎట్లా ఉంటది అంటే కంఫర్ట్ ఉంటది, ఎందుకంటే పొద్దున పోయినాం, సాయంత్రం వచ్చినాం, అయిపోయింది, మన పని అయిపోయింది, మనకు ఎవరు ఇంకా అడిగేటోళ్ళు లేరు. 4 తర్వాత, 5 తర్వాత, 6 తర్వాత కంప్లీట్ గా ఫ్రీ అయిపోతాం. కానీ బిజినెస్ వచ్చేసరికి బిజినెస్ అంతా మన చేతుల్లో ఉంటది. మనం ఎట్లా చేస్తే బిజినెస్ అట్లా మూవ్ అవుతుంది. బిజినెస్ కావట్లేదు అని చెప్పేసి అనడమే రాంగ్. మనం ఎట్లా చేస్తే బిజినెస్ అట్లా అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. నేను బిజినెస్ లో జాయిన్ అయినా, పొద్దున మీటింగ్ రావట్లేదు ఎగ్జాంపుల్, మళ్ళా ఒక ప్లాన్ చేస్తలేను, మళ్ళీ ఈవినింగ్ జూమ్కి రావట్లేదు, ఎప్పుడో వారానికి ఒక్కసారో 2 వారాలకు ఒక్కసారో ఒక పోస్ట్ రిలీజ్ చేస్తా. నేను ఎవరికైతే ప్లాన్లు చెప్పినో వాళ్ళు బిజినెస్ లో ఉంటారా, వెళ్ళిపోతారా? ఏమో సార్. సార్ ఉండరు సార్, వాళ్ళకు మైండ్ సెట్ అనేది మారిపోతుంది, వెళ్ళిపోతారు సార్, వెళ్ళిపోతారు. అవునా కదా? ఎస్. అవును సార్. కానీ నేను రోజు పొద్దున్న లేచిన జూమ్ అటెండ్ చేసిన, మళ్ళీ మార్నింగ్ 11 o'clock ఒక ప్లాన్ చేసి ప్లాన్ పోస్ట్ చేసిన, దాని తర్వాత మళ్ళీ ఒక ఆఫ్టర్నూన్ ఇంకొక పోస్ట్ చేసిన, సాయంత్రం మళ్ళీ జూమ్ అటెండ్ అయినా, మళ్ళీ నెక్స్ట్ డే ఒకసారి బయటకు పోయినా, అంటే లోకల్ కాకుండా బయటకు వెళ్ళి ప్లాన్ చేసిన, దాని తర్వాత ఇంకో ప్లాన్ చేసిన, ఒక కౌన్సిలింగ్ చేసిన. ఇట్లా చేస్తే బిజినెస్ లో ఉంటారా? సార్ ఫాలో అప్ అనేది ఉండాలి. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే, వీడు ఇంతగానం ప్లాన్లు చేస్తున్నాడు,
సార్ ఇంత ప్లాన్ చేస్తున్నాడు, సార్ టైంని మనం వాడుకోవాలి, ఫ్రెండ్ టైం వాడుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా మమ్మల్ని అంటే మనల్ని ఇన్వైట్ చేస్తారు. అట్లా మన బిజినెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా లీడర్స్? సో మనం ఎంత ఎఫర్ట్ పెడితే బిజినెస్ లో అంత గ్రోత్ అనేది రావడం సాధ్యం, అంతే. ఇంకొక సెషన్ చేస్తున్నా, సారీ లీడర్స్, టైం ఎక్కువ తీసుకుంటున్నా. సో మనం చేసే పని బట్టి మన బిజినెస్ ఉంటుంది. బిజినెస్ దానంతట అదే పోదు. ఇంకోటి, జాబ్ అనేది ఒక స్లేవరీ, దాని తర్వాత బిజినెస్ అనేది ఫ్రీడమ్. జాబ్ అనేది బానిసత్వం, ఎంత ఇన్కమ్ వచ్చినా బానిసత్వమే. కానీ ఒక బిజినెస్ అనేది మనకు స్వాతంత్రం ఇస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది. మనకు ఎటువంటి లైఫ్ కావాలి? పొద్దుగాల 10 గంటలకు లేవాలంటే అదృష్టం ఉండాలి. సో చూడండి, మామూలుగా అంటే చాలా మంది అంటారు పొద్దుగాల అంటే చాలా లేట్గా లేచినాం అనుకోండి, చాలా మంది ఏమంటారు అంటే, నీకు భయం లేదు, బాధ్యత లేదురా, నువ్వు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు అని చెప్పి చాలా మంది అంటారు. పొద్దుగాల 10 గంటలకు లేవాలంటే భయం బాధ్యత కాదు కావాల్సింది, జాబ్ లేకపోతే ఎప్పుడైనా లేవచ్చు. జాబ్ లేదనుకోండి ఎప్పుడైనా లేవచ్చు. సో మనం ఏంటంటే ఒక స్లేవరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు పొద్దుగాల 8 గంటలకు అంటే 8 గంటలకు ఆఫీస్లో ఉండాలి, 9 గంటలకు అంటే 9 గంటలకు ఉండాలి, ఎప్పుడంటే అప్పుడు ఉండాలి. ఎందుకంటే టైం అనేది మన చేతిలో లేదు కదా. కానీ బిజినెస్ కనుక మనం సీరియస్గా డిసైడ్ చేస్తే, ఇందాక సార్ చెప్పిండు కదా, ఈ సీడీ వచ్చేసి మనకు గులాబ్ సింగ్ జడేజా సార్ది. సార్ ఏమన్నారంటే, నా లైఫ్ నేను ఎప్పుడంటే అప్పుడు లేస్తా, ఎప్పుడంటే అప్పుడు గార్డెనింగ్ చేస్తా, ఎప్పుడంటే అప్పుడు ఛాయ్ తాగుతా, అవసరమైతే పోయి ప్లాన్ చెప్పేసి వస్తా. ఇది ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. ఎందుకు ఇంత ఫ్రీడమ్ వచ్చిందంటే, ఆల్రెడీ సార్ చాలా కష్టపడి ఒక ఫ్రీడమ్ తెచ్చుకున్నాడు. కానీ మనం ఏంటంటే, మనం కష్టపడకుండా ఫ్రీడమ్ రావాలని కోరుకుంటున్నాం, బిజినెస్ పెరగాలని కోరుకుంటున్నాం. అట్లా చేస్తే మనకు ఫ్రీడమ్ రాదు. సో బీభత్సమైన ప్లాన్లు చేయాలి, పిచ్చోన్ లాగా పని చేయాలి బిజినెస్ లో, అప్పుడే మనకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో కంఫర్ట్ నుంచి మనం బయటకు రావాలి. జనరల్ గా తిరగడం ఎవరికి ఇష్టం ఉండదు, అవునా కదా? అంటే చూడండి ఒకసారి, మామూలుగా ఇప్పుడు నాకు కూడా చాలా అసలు తిరగడం అనేది నాకు నచ్చదు వాస్తవం చెప్పాలంటే. నాకు జర్నీలు అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు జర్నీలు అంటేనే నేను భయం. నాకు అసలు పోబుద్ది కాదు, ఎటు పోబుద్ది కాదు. కానీ వాళ్ళు ఎందుకు జర్నీలు చేస్తున్నా, ఒకసారి మంచిర్యాల వెళ్తున్నా, ఒకసారి బెల్లంపల్లి వెళ్తున్నా, ఒకసారి కర్నూలు పోతున్నా, ఒకసారి వికారాబాద్ పోతున్నా, ఒకసారి జహీరాబాద్ పోతున్నా. ఎందుకు పోతున్నా అంటే, నాకు ఒక రీజన్ ఉంది, ఒక విజన్ ఉంది. ఈ బిజినెస్ లో ఒక రీజన్ పెట్టుకున్నా, ఒక విజన్ పెట్టుకుని పని చేస్తున్నా. 100% నా లైఫ్ లో నేను ఎటువంటి అనుకున్నానో అవన్నీ సాధిస్తాను. సో మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఇంట్లో ఉంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది, ఇంట్లో నుంచి బయటకు వెళ్తే అన్కంఫర్ట్ అవుతాం. సో అన్కంఫర్ట్ మనకు కావాలి. సో దాని తర్వాత ఎవరు ఏమన్నా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే బిజినెస్ లో మనం వచ్చినాక, వచ్చే ముందరే 100 సార్లు ఆలోచించుకోవాలి, వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ ఆలోచించేది లేదు. 100 సార్లు ఎందుకు ఆలోచించాలంటే, దీంట్లో నిజంగా సక్సెస్ ఉందా లేదా, ఇన్కమ్ ఉందా లేదా, కంపెనీ జెన్యున్ కంపెనీ, ఇవన్నీ క్వశ్చన్స్ ఫస్ట్ వేసుకోవాలి. మనం బిజినెస్ లోకి వచ్చే ముందే వేసుకోవాలి. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత కూడా మనం ఇవన్నీ క్వశ్చన్స్ తీసుకుంటే కష్టం. సో ఇంకొకటి, చాలా మంది మా అప్లైన్ సపోర్ట్ చేస్తలేడు. నాకు చాలా విచిత్రం వేసింది, మొన్న రీసెంట్ గా ఒక పర్సన్ బిజినెస్ నుంచి క్విట్ అయిపోయాడు. జూమ్ లో అంటే మన వాట్సాప్ గ్రూప్ నుంచి క్విట్ అయిపోయాడు. ఆ పర్సన్ ఎప్పుడు కూడా మనకు ఒక ప్లాన్ కి ఇన్వైట్ చేసింది లేదు, సబ్మిషన్ లో లేదు, అంటే సబ్మిషన్ లో లేడు, రెగ్యులర్ కమ్యూనికేషన్ లేదు, అంటే నాతో అంత కమ్యూనికేషన్ లో లేనే లేడు. అటువంటి పర్సన్ నేను సార్కి సపోర్ట్ చేద్దామని చెప్పి సార్ కాల్ చేసి మాట్లాడినా నేను మొన్న. ఓకే, మాట్లాడితే ఏమంటాడు, సార్ నేను గ్రూప్ లో నుంచి క్విట్ అయిపోయినా కదా సార్, మీరు నాకు ఎందుకు కాల్ చేయాలని అని క్వశ్చన్ చేస్తున్నాడు. లీడర్ అంటే అట్లా ఉండదు సార్, లీడర్ అంటే కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్, గ్రూప్ లోకి వెళ్ళి క్విట్ అయిన తర్వాత నాకు ఎవరు ఫోన్ చేయలేదు సార్ అంటున్నాడు. అసలు బిజినెస్ లోకి ఎందుకు జాయిన్ అయినాం మనం? ఎవరిని బ్లేమ్ చేయడానికి వచ్చినాం మనం బిజినెస్ లోకి? నాకు అర్థం కాలేదు. అంటే గ్రూప్ లో నుంచి చాలా మంది విజన్ లేని వాళ్ళు, రీజన్ లేని వాళ్ళు క్విట్ అయిపోతూనే ఉంటారు. అందరికీ కాల్ చేసుకుంటూ కూర్చోవాలంటే నా పని అదే ఉంటుంది, నా పని నేను చేసుకోలేదు. సో పోయేటప్పుడు అట్లీస్ట్ సార్ నాకు ఇది నచ్చలేదు సార్, నేను ఇది నాకు అంత ఏమంటారు, నాకు సపోర్ట్ దొరకట్లేదు సార్, ఇట్లా ఏమన్నా క్వశ్చన్ అంటే నాతో కమ్యూనికేట్ అయ్యి మాట్లాడి, నాకు నచ్చట్లేదు సార్ బిజినెస్ అని చెప్పేసి అంటే బాగుండేది. అట్లా కూడా అంటే మనకి ఎటువంటి చెప్పకుండానే క్విట్ అయిపోయి, నన్ను క్విట్ అయినందుకు నన్ను ఎవరు అడగలేదు సార్, పట్టించుకోలేదు సార్,
ఎవరి గురించి బిజినెస్ చేస్తున్నావు నువ్వు? అంటే అప్లైన్ సపోర్ట్ గురించి ఆశించేటప్పుడు మనం సబ్మిషన్ లో ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అప్లైన్ సపోర్ట్ 100% ఉంటది. వీ హావ్ టు బి ఇన్ సబ్మిషన్. మనం సబ్మిషన్ లో ఉండాలి. సో లీడర్స్ ఇవంతా బిజినెస్ మైండ్ సెట్. మన సక్సెస్ అనేది లీడర్స్ కి ఆల్రెడీ చెప్తున్నా నేను. మన సక్సెస్ అనేది మనం సక్సెస్ తీసుకోవడం కాదు. మన సక్సెస్ లో మన డౌన్లైన్ సక్సెస్ ఎతకాలి. అప్పుడే 100% మనం కూడా సక్సెస్ అవుతాం. చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఒక లెగ్ బిల్డ్ కాగానే ఆ లెగ్ కంప్లీట్ గా వదిలేస్తారు, ఇంకో లెగ్ మీద పోతారు. అట్లా కాదు. అట్లా అనుకుంటే ఎస్పి బారెల్ సార్ ఎంత పెద్ద లెగ్ అది ఒకసారి ఆలోచించండి. చరణ్ సింగ్ సార్, సత్యనారాయణ కులకర్ణి సార్, శ్రీనివాస్ తంగెళ్లపల్లి సార్, ఇంత పెద్ద లెగ్ వచ్చి మీటింగ్ చేస్తాడు ఆయన కూడా. అట్లా కాదు. మనం ఒక ఎల్ఓబి రాకముందే మనం లెగ్ ను వదిలేస్తున్నాం చాలా మంది. సో లీడర్స్ ఇదంతా మనం బిజినెస్ మైండ్ సెట్ లో పెట్టుకోవాలి. ఎప్పుడు సపోర్టింగ్ మోడ్ లోనే ఉండాలి. థ్యాంక్ యూ సార్.